నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మండల జనసైనికులందరికీ నా నమస్కారాలు. అభిమన్యుడు చాలా మందికి ఇక్కడ ప్రస్తుతానికి తెలియదు, కానీ అన్న వృత్తిరీత్యా లాయర్, రీసెంట్గా ప్లస్ జర్నలిస్ట్గా 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. అంటే ఎంతమంది ఎస్ఐలను చూసింటాడు, ఎంతమంది సీఎలను చూసింటాడు, ఎంతమంది నాయకులను చూసింటాడు, ఎన్ని డిపార్ట్మెంట్లు చూసింటాడు. దీన్ని బట్టి మనం ముందు ఏం చేయాలంటే మనకు ఒక రంగం దొరికింది. అది ఏ విధంగా దొరికింది? ఏదో చేస్తా పోరా చూస్తా పోరా అనే నాయకుడు లాగా కాదు, మన ముందు ఉండి నడిపించే నాయకుడు లాగా వస్తాడు. అందులో ఎటువంటి యోగా లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారు, అలాంటి పోలీసు ఏదన్నా ఫోన్ కాల్ వచ్చిందో తెలియదు, వాడు ఏం ఆలోచన వస్తుంది, నన్ను చూసిన వాడు ఎవరు లేడు కదా అని ఆలోచన. ఇన్ని రోజు శ్రీరాములన్నా అది చిన్న సమస్యలకు ప్రతిసారి శ్రీరాములన్న వచ్చినాడు, కానీ శ్రీరాములన్న ఎంత మాట్లాడాలో ఎంత సహాయం చేసినా అందరికి చేసుకుంటూ వచ్చినాడు. అంతకు మించిన సహాయం కూడా చేయడానికి శ్రీరాములన్న సిద్ధంగా ఉన్నాడు. అంతకు అన్నతో పాటు మనకు అభిమాని లీగల్గా ఏదన్నా ప్రాసెస్ అంటే అన్నయ్య ఎంతవరకు ఏముంది, సరే మన ఫలాన్ని కాగితం తెలుసు, ఫలాన్ని ఎస్ఐ తెలుసు, వాళ్ళు మాట్లాడతారు. శ్రీరాములన్నకి చెప్తారంటే సరే మన శ్రీరాములు కదా అని వదిలిపెట్టేది ఉంటుంది. మన శ్రీరాములు కదా అని శ్రీరాములు తోటలో అర్థం చెప్పి అప్పటికి పంపించి వెనక కోసం కూడా కొన్ని ఉన్నాయి, అవునా కదా? అటువంటి చాలా మంది కొంతమంది పిల్లలు చెప్తున్నారు, కానీ లీగల్ గా కొన్ని అటువంటివి ఎదుర్కోవడానికి మనకు అభిమన్యుడు అన్న మనకు అనుకూలంగా ఉన్నాడు. మెయిన్ కాలం టీడీపీ వాళ్ళతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన ఫ్రెండ్స్ కూడా యూతే, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఎంతసేపు ఉన్నా మా తల్లిదండ్రుల నుంచి లేదంటే ఆ ఊళ్ళో ఉండే పెద్ద మనిషి నుంచి ఈ ఊర్లో 10 వార్డులు ఉంటే 10 వార్డులకు 10 మంది యూత్ నిలబడితే ఏ విధంగా చిన్న ఈక్వేషన్. 10 వార్డులు ఉంటే 10 మంది యూత్ నిలబడితే ఏ విధంగా ఉంటుంది. ఆ విధంగా నిలబడాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ఇప్పుడు తిరుగుతున్న టీడీపీ వాళ్ళు ఇవ్వండి, మన కండువాలు వేసుకొని మనం తిరగాలి. ఎందుకు తిరగాలి? వాళ్ళకి వచ్చింది కదా సీటు, వాళ్ళు చూసుకుంటే అయిపోతుందంటే మనం అడగడానికి ఉండదు, ఏమి ఉండదు. అంతమంది ఇచ్చి పుచ్చుకునే ధోరణి అనేది ఒకటి ఉందన్నమాట. మనం తిరిగి పని చేసి వాళ్ళతో మళ్ళీ మనం పని చేసుకున్నారంటే ఇప్పుడు 10 వార్డులు ఉన్నప్పుడు కనీసం 200 మనం అడగడానికి వీలు లేదా? అంటే గెలిచే వార్డులు లేదు అది కానీ ఏమన్నా దొంగ ఇప్పుడు సమాధానం చెప్పినా కూడా ఇంకో విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అడగలేదు, ఇంకో చోట అడగడానికి మనకు హక్కు ఉంటుంది. ఆ విధంగా మనం పని చేయకుండా ఊరిగా కూర్చోండి జనసేనని మనల్ని చూడాలని లేదు అని మనకు జన సైనికులు మాత్రం తిరగలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి చూపించుకునే ధోరణి ద్వారా మనం పని చేద్దాం, వాళ్ళని కూడా మనం పని చేస్తున్నాం. మామూలుగా అయితే ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా కుటుంబం వస్తాయి, ఏమొస్తాయి అదంతా పక్కన పెడితే పని చేస్తున్నాం, పని చేసుకునేటట్లు ఆ విధంగానే మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు బలంగా ఉండాలి. అది ఏ విధంగా ఉండాలా? ఇప్పుడు చాలా పల్లెటూళ్ళలో వారు రెండే ఉంది. ఏ విధంగా ఉంది? వైసీపీ, జనసేన ఎందుకు ఉంది? యూత్ బయటకు వస్తున్నారు, పెద్దలు ఏదే కాలేస్తారు, ఎండ అవుతులే ఎందుకు లేని ఇంట్లో వచ్చింది రకం అనమాట. వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? ఆ టైంపై ఓటు వేసేవాళ్ళు ఎండ ఉంది ఎందుకు లేని లోపల వచ్చిన వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు. కానీ బయటకు వచ్చి తిరిగే సత్తా ఎవరు ఉంది? కేవలం జన సైనికులకు మాత్రమే ఉంది. కాబట్టి తిరుగుదాం, పని చేద్దాం, మనం పని చేయించుకుందాం. ఈ సమావేశానికి వచ్చినందుకు అందరికీ థాంక్స్.